ఏఆర్ మురుగదాస్ ఎలాంటి కష్టాలు అనుభవించాడో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒక మనిషి జీవితం నదిలో నావ లాంటిది. ఎప్పుడు మునుగుతుందో, ఎప్పుడు సాఫీగా సాగుతుందో తెలియదు. అలాగే ఎప్పుడు దశ తిరుగుతుందో కూడా తెలియదు. నిన్నటి వరకు మన పక్కనే ఉన్న అతను స్టార్ అయిపోవచ్చు. అదే జీవితం. గ్రాఫ్ ఎప్పుడు పైకి లేస్తుందో, ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. కానీ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది. అవి అన్నీ దాటుకుని గోల్ రీచ్ అయ్యాడు. తన కొడుకు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డైరెక్టర్ అవ్వాలనే కోరిక మురుగదాస్ తండ్రికి ఉంది. ఆయన చిన్నతనం నుంచి పేపర్స్ చదివి ఒక పుస్తకం చదివినా పారవేయకుండా దాచి ఉంచేవారు. నిరుపేద కుటుంబంలో పుట్టి డిగ్రీ చదివిన మురుగదాస్ సినిమాల మీద వ్యామోహంతో చెన్నై వచ్చేశారు. అక్కడ ఒక చిన్న రూమ్లో వేరొక వ్యక్తితో అద్దెకు ఉండేవారు. చేతిలో సరిపోయినంత డబ్బులు ఉండేవి కావు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన 500 రూపాయలు రూమ్ రెంట్ కట్టగా మిగిలిన డబ్బుతో ఒక పూట కడుపు నింపుకునేవాడు. ఆయన ఇంటి దగ్గర పరిస్థితి కూడా అదే. ఆయన ఇంటి అద్దె కట్టక 6 నెలలు అయ్యింది. ఇంటి ఓనర్కి అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ వచ్చాడు. తన ముఖం చూపించలేకపోయేవాడు. ఒకరోజు మురుగదాస్ బట్టలు ఉతుకుతూ తన ఫ్రెండ్కి కనబడితే ఏమిటి ఈ పని అని అడిగితే, ఒక జత బట్టలు ఉతికితే ₹1 ఇస్తారు అని చెప్పగా ఆ ఫ్రెండ్ కూడా అతనితో పాటు కలిసి పనిచేసి కడుపు నింపుకునేవారు. అయితే ఆ ఇంటి ఓనర్ అది చూసి చీదరించుకుని, ఏమి బ్రతుకులురా మీవి, ఏమి చేద్దామని వచ్చి ఏమి చేస్తున్నారని బయటకు పొమ్మన్నారట. మన బట్టలు వేరే వాళ్ళు ఉతికితే తప్పులేదు, కానీ మనము వేరే వాళ్ళ బట్టలు ఉతికితే తప్ప అని అడిగారట. ఆ మాటలకు ఇంటి ఓనర్ గట్టిగా కౌగిలించుకుని, ఇంకొక 6 నెలలు ఇంటి అద్దె అడగను, మీరు ఇటువంటి పనులు చేయవద్దు అని చెప్పినారట. తర్వాత మురుగదాస్ ఒక డైరెక్టర్ దగ్గర గోస్ట్ రైటర్గా మారి మనకు తెలియని ఎన్నో సినిమాలకి ఎన్నో కథలు అందించాడు. నిజానికి అవి ఏమిటో ఇప్పటికీ మనకు తెలియవు. అంతలో ఊర్లో తండ్రి చనిపోయాడని వార్త. చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడట మురుగదాస్. వెళ్ళేసరికి తండ్రి చితి మీద కాలుతూ ఉన్నారంట. అప్పుడు డిసైడ్ చేసుకున్నారట కసిగా మురుగదాస్ ఎలాగైనా తండ్రి కోరిక తీర్చాలని. అదే పంతంతో ఎస్జే సూర్య దగ్గర చేసిన ఆయన అజిత్తో ఒక సినిమా చేశాడు. అది పర్వాలేదనిపించింది. విజయకాంత్తో చేసిన రమణ మూవీ ఇతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గజనీ సూర్యతో తీసి మరో హిట్ ఇచ్చాడు. ఇలా తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి గమ్యాన్ని చేరుకున్నాడు. తండ్రి కోరిక తీర్చాడు. పడినా లేచాడు. ఇవి మురుగదాస్ ఒక ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారట.